నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన మేరకు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ యుద్ధ సమయంలో జరగబోయేటువంటి పరిణామాలను ఆలోచించి భవిష్యత్తు దృష్ట్యా పొదుపు పాటించాలి, వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి. ఇవన్నిటి ఉద్దేశంతో మార్పు కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నంలో వాళ్ళు వ్యక్తిగతంగా ఉన్నటువంటి భద్రతకు కావలసిన విషయాలను కూడా మార్పు చేసుకుని తగ్గించుకుని ప్రజలకు అవేర్నెస్ చేసే భాగం కోసం దాంట్లో భాగంగా చేస్తున్న సూచనల మేరకు మిల్కి నేను 1,50,000 కుటుంబాల రైతు సంస్థ గ్రామాల్లో పాడి రైతులకు కూడా ఒక అవేర్నెస్ లాగా తీసుకురావాలి. వాళ్ళల్లో కూడా అవకాశం ఉన్నంత వరకు మనం ఈ ప్రచారాన్ని తీసుకెళ్లాలనే భాగంతోనే ఇవాళ అవులపడ మండలం ఉమామేశ్వరపురం వీరవల్లి గ్రామాల్లో ప్రారంభించి ఆ గ్రామాల్లో రైతులకు కూడా వారానికి ఒక రోజన్నా మీరు పాదయాత్ర చేస్తారా, సైకిల్ దొక్కుతారా, ఏదన్నా కానీ వారానికి ఒక రోజును పూర్తిగా మోటార్ సైకిల్ని అవకాశం ఉన్నంత వరకు నిషేధించండి. ఒక 7 కిలోమీటర్ల వరకు సైకిల్ దొక్కటానికి ప్రయత్నం చేయండి. పచ్చగడ్డి మోపు మీద తెచ్చుకున్నా ఏది తెచ్చుకున్నా సరే దానివల్ల మీకు ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది, ప్లస్ వారు చెప్పినట్టుగా పొదుపు ఉంటుంది. జరగబోయేటువంటి ఆర్థిక భారాన్ని కంట్రోల్ చేసుకుని మన కుటుంబాల కోసం మన కోసం పెద్దలు చెబుతున్న మాట పెరుగున్నంత సమానంలాగా మనం ఆచరించాలని మా పాడి రైతులకి సంఘాల వారికి విజ్ఞప్తి చేస్తూ జరిగింది. మేము ఈ సూచన సందర్భంగా మా యూనియన్ రైతులందరికీ కానీ సంఘాధ్యక్షులు కానీ విజ్ఞప్తి చేస్తాం. వారానికి ఒక రోజున మీరు పూర్తిగా మోటార్ సైకిల్ కానీ కారు కానీ దగ్గరలో అత్యవసరం అయితే తప్ప 6-7 కిలోమీటర్లు అంతవరకు కూడా సైకిల్ దొక్కటానికి ప్రయత్నం చేయండి. మీకు అవకాశం ఉన్నంత రోజున ప్రతి ఒక్క రైతుకు కూడా టైం టేబుల్ పెట్టుకుని వారానికి ఒక రోజున మోటార్ సైకిల్ కారుని పక్కన పెట్టి దానికి ఆరోగ్యానికి ఆదాయకి దానివల్ల భవిష్యత్తులో మనకు జరగబోయే లాభానికి కూడా ప్రారంభం చేస్తే బాగుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా మా వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను.